రైట్, మనం చూస్తాం సహజంగా ఏదైనా దేశాధినేతలు అధ్యక్షులు అకాల మరణం పాలైతే అనేక అనుమానాలు తలెత్తాయి. తాజాగా సంభవించిన రైసీ ఘోర ప్రమాదం వెనుక కూడా ఇలాంటివే వస్తున్నాయి. దాదాపు 45 ఏళ్ల కిందటి హెలికాప్టర్ ఓ అత్యాధునిక అంతరిక్ష ఆయుధం, అన్నిటికీ మించి వారసత్వ పోరు కారణంగానే ఆయన బలయ్యారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న లేజర్ బీమ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నడుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం ప్రమాదం కాదని, అంతరిక్షం నుంచి అత్యాధునిక లేజర్ వెపన్తో హెలికాప్టర్ను పేల్చి ఉంటారు అన్న కథనాలు ఆన్లైన్లో వ్యక్తమవుతున్నాయి. గాలిలో హెలికాప్టర్ పేలి మండుతున్న ఫోటోను ట్వీట్ చేసి అంతరిక్షం నుంచి లేజర్ వెపన్తో హెలికాప్టర్ను పేల్చి ఉంటారు అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే 10 దేశాలు లేజర్ బీమ్ ఆయుధాలను వాడారు. అందులో రష్యా, చైనా, యుఎస్, జపాన్, ఇజ్రాయెల్, జర్మనీ, టర్కీ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ తరహా లేజర్ వెపన్తో చైనా, రష్యా వంటి దేశాలు శత్రు దేశాలను గడగడలాడిస్తున్నాయి. ఈ తరహా లేజర్ బీమ్ అంతరిక్షం నుంచి విమానాలు, క్షిపణులను కాల్చివేయడానికి రూపొందించారు. ఇటీవలి కాలంలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి లేజర్ ఆయుధాలను తయారు చేయడం లాంటివి చేస్తున్నాయి ఎన్నో దేశాలు. ఈ క్రమంలోనే చైనా దగ్గర ఇప్పటికే లేజర్ ఆయుధాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో జపాన్కి సంబంధించిన యుద్ధ విమానం మాయమవడానికి కూడా లేజర్ ఆయుధాలే కారణమంటూ ఎంతోమంది రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా లేజర్ ఆయుధాల తయారు చేసింది. దీనికి సంబంధించిన పరీక్షలు కూడా 2022లోనే చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన వెపన్తోనే రైసీని మట్టుబెట్టి ఉండొచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ ఇటీవల రష్యాతో కలిసి బ్రిక్స్ దేశాల మధ్య ఒకే కరెన్సీ చలామణి గురించి చర్చలు జరపడం కూడా నాటో దేశాలకు నచ్చలేదు. నాటో దేశాలతో సరిపడిన అనేక దేశాల అధినేతలు గతంలో ఏదో ఒక ప్రమాదంలో మరణించడం కూడా చరిత్రే. ఇక ఇరాన్ అణుశాస్త్రవేత్త మహసిన్ ఫక్రుజాదాను గతంలో ఇజ్రాయెల్ అత్యాధునిక రోబాల సాయంతో అంతమొందించడంతో పాటు అణు కేంద్రాలను ధ్వంసం చేసింది. అదే తరహా రైసీ హత్యకు ఇజ్రాయెల్ అత్యాధునిక ఆయుధాలను వాడి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారిక వర్గాలు మాత్రం ఈ వార్తలను ధృవీకరించలేదు. ప్రస్తుతానికి రైసీ మరణాన్ని హెలికాప్టర్ ప్రమాదంగానే ధృవీకరించారు.